దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్ఠ సమయంలో మరొక వర్తమానం వినడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రియులు దైవజనులు జాన్ ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అలాగే మరి పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చిన్న ప్రార్థన. స్తుతికి కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, నీ కృపా సన్నిధిని బట్టి వందనాలు. మందిర నిర్మాణ విషయంలో ప్రభు మీరు నిర్మించి కొనసాగిస్తున్న ఈ సేవా పరిచర్యను బట్టి వందనాలు. మరొక సంవత్సరాన్ని దేవా జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావమును పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ లేఖనంలో మనం చదివినటువంటి మాట, మంచి మాటలు మనం చూస్తున్నాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఒక మందిరాన్ని నిర్మించాలి అని, ఆ మందిరములో వారిని విడిపించిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మానవాళికి ఆధారభూతుడైనటువంటి వాడు వారి మధ్యలో, వారి నివాసాలలో, భూమి మీద నివసించడానికి ఒక ప్రణాళిక కలిగి ఆయన మోషేతో చెప్పిన మాట ఏమంటాడు? నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నేను మీ మధ్యలో ఉంటాను, మీతో ఉంటాను. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యమైనటువంటి మాట ఏంటంటే, నేను నీకు కనపరచు విధముగా, నేను నీకు కనపరుస్తున్నా ఇలా చెయ్యాలి అని. కనుక ఆ విధంగానే చెయ్యాలి. దాని కొలతలు ఇలా ఉంటాయి. మందిరం, ఆ యొక్క మందసం, గంగాళం, ఈ విధంగా ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ చాలాసార్లు ఈ మాటను చెప్పాడు. జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా గమనించు అని నీకు కనపరుస్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా చూడు, చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని అంటాడు. కారణం ఏమిటి అంటే, ఈ మందిరము ఏదో ఒకటి కాదు. ఈ మందిరం
పరలోక రాజ్యములో ఉన్న మందిరం. ఆ మందిరాన్ని భూమి మీద మోషే ద్వారా నిర్మిస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు. అయితే మందిరాన్ని దేవుడిచ్చాడు. మందిరంలో ప్రజలు జీవించడానికి వాక్యం కావాలి కదా, వాక్యాన్ని కూడా ఇస్తున్నాడు. 119వ అధ్యాయము 89వ వచనములో ఈ మాటను మనం చదువుతాం. 119. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతుల్లో ఉన్న వాక్యం బైబిల్ ఈ లోకానిది కాదు. ఇది ఎక్కడది? పరలోకానికి సంబంధించింది, పరలోకములో ఉన్నది. దీని యొక్క వయసును గురించి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఆదియందు వాక్యముండెను. చాలు. ఎక్కడుంది? ఆదిలో ఉంది. ఇప్పుడుది కాదు, నిన్న మొన్నటిది కాదు. ఇది మనుషులు రాసింది కాదు, ఇది దేవుడు రాసినటువంటి మాట, వాక్యం. ఇది ఆదిలో ఉంది. ఆది అనే దానికి ఏమి చెప్పలేము మనం. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, ఆయన సంవత్సరాలు ఎన్నో తెలియదు మనకి. ఆయన ఉన్నాడు గనక అప్పుడే వాక్యం ఉంది. కాబట్టి ఇది ఆదియందు ఉన్న వాక్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చదివితే మనిషికి పాప పరిహారం జరగాలి అనంటే కోడెనో గువ్వనో లేక ఒక గొర్రెనో ఏదో ఒకటి తీసుకొచ్చి, చెప్పబడిన విధి ధర్మంలో ఏదో ఒకటి తీసుకొచ్చి పాప పరిహారం పొందాలి. పాపి విషయములో ఆ యొక్క పాప పరిహారార్థంగా తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క జీవి అది ఏదైనప్పటికీ, కోడె, గొర్రె, అలాగే పావురం, ఈ విధంగా ఆ యాజకుడు దాన్ని దేవుని యొక్క సముఖంలో బలి అర్పణ చేస్తాడు. అయితే అతడు ఆ సమయానికి పాపాన్ని పోగొట్టుకున్న వాడై ఉన్నాడు. మంచిది. అయితే మరలా అదే సంవత్సరానికి మళ్ళా పాపం జ్ఞాపకం వస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి అమ్మ 3వ వచనం చదువు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అయితే ఏటేటా పాపం జ్ఞాపకం వస్తూ ఉంది. మనుష్యుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు. మనుష్యుడు దేవుని యొక్క చేయి పట్టుకొని నడవలేనటువంటి స్థితిలోనికి వచ్చేస్తూ ఉన్నాడు. దీనికి
ఏం చెయ్యాలి అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇలా కాదు. ఎలా చేయాలి? మనుష్యుడు మనతో కలిసి ఉండాలి, మనుష్యుడు మనతో నడవాలి, మనము మనుషునిలో ఉండాలి, మనిషితో మనము జీవించాలి. కనుక ఆయన తన కుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపెను. కాబట్టి ఈ యొక్క మందిరాన్ని తీసివేసి ఆత్మ సంబంధమైన మందిరమును కడుతున్నాడు. ఆయన ఈ లోకంలో జీవించిన కాలాన ఈ మందిరమును పడగొట్టి 3 దినాల్లో తిరిగి మందిరమును లేపుతాను. ఆ ప్రజలు అనుకున్నారు, మా వాళ్ళు 46 సంవత్సరాలు కట్టారు దీన్ని, నువ్వు 3 రోజుల్లో లేపుతావా అని. అవును, లేపుతాను. ఎలాగా? యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చాలు. ఎంతకీ కాస్త అర్థమైందిగా. మొదటి మందిరం మోషే కట్టాడు. దానిలో ప్రార్థన చేసినప్పుడు లేక పాప పరిహారము నిమిత్తమై ఆ యజ్ఞ పశువును వధించినప్పుడు అయినా సరే పాపములు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. ఎంత శుద్ధి ఆచారాలు ఆచరించినప్పటికీ పాపము మళ్ళా నీవు పాపివి అని జ్ఞాపకం చేస్తుంది. కానీ దానిని పడగొట్టి యేసు ఏం చేశాడు? తన శరీరమును దేవాలయమును నిర్మించను. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఏ మందిరంలో ఉన్నావు? పడగొట్టిన మందిరంలో ఉన్నావా? నిలబెట్టబడిన మందిరములో ఉన్నావా? ఏ మందిరములో ఉన్నావు? అర్థమవుతుందా విశ్వాస జీవిత స్థితి? నీ యొక్క ప్రార్థన పరిస్థితులు? నీవు ఏ మందిరములో ఉన్నావు? నీవు ఏ మందిరమునకు సంబంధించిన వ్యక్తివి? నేను ఇలా చెప్పాలి అని అనుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని ఆ శరీరమును మందిరములోనికి వచ్చాం. కానీ ఆ మొదటి క్రియలే నీవు చేసినట్లయితే నీవు ఆ మందిరమునకే సంబంధించిన వ్యక్తివై పాపము నీలో నివాసము చేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన మందిరములోనికి వచ్చావని నీవు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకొని ఆ సంగతులలో నీవు జీవించాలి. అప్పుడు నీవు దేవునితో, నీతో దేవుడు ఉండగలడు. చూడండి, బైబిల్ లేఖనములో ఆ మొదటి పరిస్థితిని ఇక్కడుండి దాని సంగతులు చేస్తున్నాం మనం. ఈ మందిరములో ఉండి ఆ యొక్క గుణలక్షణాలు పోగొట్టుకోవట్లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి
మేలైనది చేయనెరిగియు అలాగున చెయ్యని వానికి పాపము కలుగును. ఉన్నదేమో క్రీస్తు శరీరమను దేవాలయం, ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరంలోనికి వచ్చి ఏ ఆరాధన చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంది ఆధ్యాత్మిక జీవితం? నీ ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాడా? ఇస్తాడా? పొందుకోగలవా? ఏమంటాడు ఇక్కడ? మేలైనది చేయనెరిగియు. ఈనాడు దేవుని యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చి ఆ మొదటి మందిరం యొక్క లక్షణాలు కలిగి ఉంటున్నారు అనేక మంది. పాపము జ్ఞాపకం వచ్చే పరిస్థితిలో ఉన్నారు. జ్ఞాపకం రావటం కాదు, అసలు పాపమే చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారో బైబిల్ లేఖనాన్ని మనం పరిశీలన చేసి అడుగుదాం. బైబిల్ లేఖనంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చదువుకున్నాం. మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎలాగా? తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఎందుకంటే నీవు క్రీస్తు అను శరీరం, ఆయన ఆ దేవాలయంలోనికి వచ్చావు. వచ్చిన నువ్వేం చేయాలి అని అంటే ఆ తండ్రి ప్రకారమే, ఆ తండ్రి చిత్త ప్రకారమే నువ్వు చేయాలి. కానీ అది చేస్తున్నామా? చెయ్యవలసిన దాన్ని చేస్తున్నామా? చెయ్యవలసిన దాన్ని చేస్తే నీకు పాపము లేకపోవును. కానీ చెయ్యవలసింది ఎరిగిన తర్వాత అలా చెయ్యలేకపోతున్నాము అని అంటే ఎక్కడున్నట్టు? పాపములో ఉన్నట్టు కాదు, పాపమే నీలో ఉన్నట్టు లెక్క. కాబట్టి దేవుని శరీరమను దేవాలయములో ఉన్నాము. ఇది ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైన ఈ మందిరములోని దేవుడు నీతో చెప్పే సంగతులు ప్రాథమికంగా దేవుడు ఏం చెప్తున్నాడో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. కారణం ఏంటి అంటే యేసు తన శరీరాన్ని నీకు నాకు మనందరికీ ఆత్మ సంబంధమైన దేవాలయముగా ఉండడానికి తన శరీరమును ఇచ్చెను.
తన శరీరమును దేవాలయములోనికి మనలను చేర్చుకొనెను. మనలను ఎవరు చేర్చుకొనెనో ఆయన మాట వినడమే మన జీవిత కర్తవ్యం. ఆయన ఏం చెప్తున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు ఈ లోకంలో చాలా అవివేకంగా విశ్వాసులే కొంచెం ఈ జ్ఞానం లేని వాళ్ళుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే బైబిల్ లేఖనం చెప్తుంది, యేసుప్రభు అక్కడున్నాడురా ఇక్కడున్నాడురా రమ్మని పిలిస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అది కాదు. నువ్వెక్కడ జన్మించావో అదే దేవుని మందిరములో నీవు ఉండి అదే విశ్వాసమును నీవు కొనసాగించాలి. చాలామందికి విశ్వాసాలు ఉంటాయి, ఏమేమో ఏది చెప్తే అదే. అలా కాదు. విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు, విశ్వాసమునకు తండ్రి యేసుక్రీస్తు. ఆయన ఆధారభూతుడు. ఆయన నీకు విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఇచ్చిన ఆ దేవుడు నీ విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన మందిరములో ఉన్న విశ్వాసి యొక్క జీవిత కర్తవ్యం. దీనిని అనుసరించాలి. కారణం ఏంటంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏమడుగుతాడు? ఒక మాటను చదువుకుందామా? లూకా 18:9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఒక్క నిమిషం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఆయన శరీరమును దేవాలయములోనికి వచ్చిన నీవు ఆయన నీ విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. ఆ విశ్వాసాన్ని రేపు నీ దగ్గర అడుగుతాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూస్తానా? నేను ఇచ్చింది, నేను కొనసాగించమని చెప్పింది, నేను కొనసాగించిన విశ్వాసం నీ దగ్గర ఉందా? ఆలోచించండి. మనం టోటల్గా మనం దేవుని ఎందుకు అంగీకరించామనంటే, మరణం ఉంది ఇక్కడ, చనిపోతే మోక్షానికి వెళ్ళాలి అనేది మానవుని యొక్క ఆశ, కోరిక. మంచిదే. అయితే వెళ్ళాలని కోరిక ఉంది, కానీ ఆ కోరికకు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క పద్ధతి, ఆయన చెప్పేటువంటి నియమాలు మనం చెయ్యలేకపోవడమే మన బలహీనత. అలా కాదు, ఒకరి కోసం కాదు, నీవు దేవుని కోసం నీ విశ్వాసం
నీ ఆత్మ కోసం. అప్పుడే నీవు పరలోకానికి వెళ్ళగలవు. కారణం ఏమిటి అంటే ఆయన తన మందిరమును ఇక్కడ భూమి మీద కట్టించాడు. ఈ మందిరములో జీవించే నీవు శ్రేష్టమైనటువంటి ఆ మందిరములోనికి వెళ్తావు. అర్థమైందా? మందిరం ఎక్కడిది? మందిరం పరలోకాంది. దాన్ని భూమి మీద కట్టించాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే దీన్ని తీసేసి క్రీస్తు అను శరీరం, ఆయన శరీరమును దేవాలయముగా ఇచ్చాడు. ఈ ఆలయములో నీవు నివాసం చేస్తూ, ఈ ఆలయములో నీవు సిద్ధపడితే పరలోకములో ఉన్న వాస్తవమైనటువంటి మందిరములోనికి నీవు వెళ్తావు. అది ఏంటి, ఎలా ఉంటుంది? ఒక మాట చదువుకుందాం. కీర్తన 23 చివరి మాట. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము. ఎక్కడుంది? ఇక్కడ ఉందా? ఎక్కడున్నది? పరలోకంలో ఉంది. అయితే శరీరమును ఈ దేవాలయం నిన్ను పరిశుద్ధినిగా చేసేటువంటి దేవాలయం. నేను మొన్నెప్పుడో చెప్పినట్టున్నా. ఏంటంటే మనుషునికి బలహీనత వస్తుంది. ఎక్కడికి వెళ్తాడు? హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. వైద్యం చేసేటప్పుడు ఏం చేస్తాడు? తెల్లది ఉదయం వేసుకో, ఎర్రది మధ్యాహ్నం వేసుకో, పచ్చది సాయంత్రం వేసుకో అని చెప్తాడు. అట్లాగే వేసుకుంటామా? లేకపోతే మన ఎందుకబ్బా మొత్తం ఒకసారి మింగితే సరిపోద్ది కదా అని మింగుతావా? ఎవరి మాటను బట్టి చేస్తావు? అక్కడ ఉన్నంతసేపు నీవు ఆ డాక్టర్ యొక్క మాట వినాలి. నీకు ఆరోగ్యం కావాలి అనంటే, నీవు ఇంటికి రావాలి అనంటే ఎవరు చెప్పిన మాట వినాలి? ఆ డాక్టరే నేటి దైవ సేవకుడు. ఈయన మాట వినకపోతే నువ్వు ఇంటికి వెళ్ళలేవు, పరలోకానికి వెళ్ళలేవు. దైవ సేవకుడిని ఎందుకు పెట్టాడు అనంటే ఒక వైద్యం చేస్తాడు దైవ సేవకుడు. ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ఆత్మను వెలిగించేదానికి దైవ సేవకుడు పని చేస్తూ ఉంటాడు. నీ దీపం వెలగాలి. వెలగాలి అంటే నువ్వు ఇలా చెయ్యి. ఉదాహరణ బైబిల్ లేఖనములు మనం చదివితే సమూయేలు అని పిలిచాడు దేవుడు. తేపుకొచ్చి సేవకుని దగ్గరికి వస్తున్నాడు. అయితే ఏంటి, దేవుడేమన్నా పిలుస్తున్నాడేమో, ఈసారి నిన్ను ఎవరన్నా పిలిస్తే ఏం చెప్పాలి నువ్వు? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము, ఆజ్ఞయిమ్ము. అదే ఆ సేవకుడు లేకపోతే ఈ బాలుడికి ఏం చెప్పాలో తెలియదు, అసలు ఎవరు పిలిచారో తెలియదు, అసలు అక్కడికి ఎవరు వచ్చారో తెలియదు. నిజమే, ఆ మందిరంలోనికి ఆ దేవదేవుడు వచ్చాడు. మోషేను, ఆ యొక్క సమూయేలును పలకరించాడు.
ఈనాడు ఈ మందిరంలో నిన్ను నన్ను పలకరించడానికి దేవుడు వచ్చినప్పుడు ఆయన పలికినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇక్కడ సిద్ధంగా లేకపోతే, ఇక్కడ నువ్వు దేవునికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో నీవు లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి అంటే, ఆయన పిలిచినప్పుడు నీవు పలకాలి. ఒక మాట చదువుకుందామా? చూద్దాం. సామెతలు మొదటి అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోతే, నా చెయ్యి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు అంటే, ఆయన తన ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఇక్కడ నెలకొల్పాడు కనుక ఆయన మాట్లాడతాడు. ఆయన నిన్ను పలకరిస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు. నువ్వు ఇది చెయ్యాలి అని, లేకపోతే నేను నీకు ఇది చేస్తున్నాను అని నువ్వు ఆయన అడగాలి. ఆయన నీకు జవాబు చెప్పాలి. ఈ పలకరింపు కోసమే దేవుడు మందిరమును కట్టాడు. ఏ మందిరం? పాపం జ్ఞాపకం వచ్చే మందిరం కాదు అది. ఏ మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరములో దేవుడు నిన్ను పలకరిస్తాడు. పలకరించి ఎంత గొప్పగా దీవిస్తాడో. కనుక ఈ చివరి దినాల్లో మనము దేవుని యొక్క ప్రణాళికలోనికి ఖచ్చితంగా రావాల్సిందే. ఖచ్చితంగా దేవునికి లోబడవలసిందే. ఖచ్చితంగా ఆయన మాట వినాల్సిందే. ఖచ్చితంగా భారమైనా సరే భరించాల్సిందే. తేలికగా ఉన్నా సరే మనము దాన్ని అనుభవించాల్సిందే. కారణం ఏమిటి అంటే, నిన్ను ఆయన తన రాజ్యములో ఉండడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దీని బైబిల్ లేఖనంలో మనం చదువుకున్న 23వ అధ్యాయాన్ని మొదటి నుండి చదివితే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విధానానికి మనము సరిగ్గా సరిపోవలసిన వారమై ఉన్నాం. అక్కడ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. చాలా విషయాలు అక్కడ చెప్తాడు. అయితే అబ్రహాము దేనికి శిల్పియు నిర్మాణికుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉండెను. ఆ పునాదులు కలిగిన పట్టణం ఆత్మ సంబంధమైనది, కదల్చబడనది. ఆయన మందిరం, ఆయన రాజ్యం, ఆయన ఇల్లు. అందులో నీవు ప్రవేశించాలి అంటే నీవిక్కడ ఆయన చిత్తమును చేయవలసిందే. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 6:46 వచనం చదువుకుందాం. నేను చెప్పు మాటలు మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని
నన్ను పిలుచుట ఎందుకు చాలు. ఒక్కటే, పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలి అనంటే యేసు చెప్పిన మాట స్పష్టముగా నీవు విని దాని ప్రకారం చెయ్యాలి, నడవాలి. అప్పుడే దేవుని రాజ్య వారసులం అవుతాం. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడా, మీ ఘన ప్రేమకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆత్మ సంబంధమైన మందిరముగా నీ యొక్క శరీరంలోనికి మమ్మను పిలిచిన గొప్ప దేవుడు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించి నీ వైపు చూస్తూ ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన శాశ్వతమైన నీ మందిరావరణములో ప్రవేశించడానికి సహాయం చేయండి. అందుకు భక్తుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు అని వ్రాయబడి ఉంది. ఈ లోకం ఏనాటికి పచ్చదనంగా ఉండదు, ఏనాటికి ఇది శాశ్వతమైంది కాదు. కానీ నీ రాజ్యమే, నీ యొక్క మందిరావరణమే శ్రేష్టమైంది, నీ ఇల్లే ఉన్నతమైనది. నీ ఇంట ప్రవేశించడానికి నన్ను మమ్ములను యోగ్యులనుగా చేసి నీవే మహిమ తెచ్చుకొనమని దైవజనులు అయినా వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. దేవా, బిడ్డల పట్ల మేలు కార్యాలు చేయండి. డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించి ఆశీర్వదించండి. మానవ సంతతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళలో ప్రభువా, కూడి వచ్చిన మీ ప్రియ బిడ్డలు, వారి కుటుంబాలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దవారు, వారి వారి కుటుంబాల్లో ప్రభు వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారు చేయు ప్రతి పనిని మీరు సఫలీకృతం చేసి ఆశీర్వదించండి. ఏది ఏమైనప్పటికీ మీ చిత్తానుసారముగా నడుచుకొని దైవ దీవెనలు పొందుకొని మీ రాజ్య వారసులం అవడానికి కృప చూపించమని, అందుకు నీవే మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 2 రోజుల క్రితం